నమస్కారం. GRTV7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడు గ్రామం పత్తి సుబ్బయ్య సుబ్బయ్యమ్మ దంపతులకు జన్మించిన ప్రముఖ సామాజికవేత్త పత్తి సుబ్బారాయుడు విద్యాభ్యాసం ఓబులవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1984 కాపు అసోసియేషన్ స్థాపించి కొన్ని మంచి కార్యక్రమాలు చేసి గల్ఫ్ దేశంలో ఉంటూ ఎంతో మందికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ సామాజికవేత్త పత్తి సుబ్బారాయుడు గురించి GRTV7 న్యూస్ ఛానల్లో ముఖాముఖి సంభాషణ చేసిన GRTV MD రెడ్డయ్య. నమస్తే సార్. మా GVR న్యూస్ యాజమాన్య తరం మీకు NRAగా మీరు కువైట్ నుంచి ఓటు వేసేదానికి ఇక్కడ వచ్చి బత్యాల సంఘం ఆయన అసోసియేషన్ తరఫున చైర్మన్గా మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అక్కడ కొంతమంది లీడర్లు తయారు చేశారు, కానీ మీరే ఒక లీడర్గా కాలేదు. ఎందువలన? కానీ ఇక్కడికి వచ్చి ఇప్పటికున్న ఓటింగ్ పరిస్థితి, ఇక్కడ జరిగిన పరిస్థితి కొంచెం వివరించగలరా? మీరు ఓటు వేసి NRAగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటు కోసమే వచ్చి మీరు ఎంత విలువైన ఓటు వినియోగించుకున్నారో దాని గురించి చెప్తారా? నేను ఆల్రెడీగా నేను న్యూస్లో కొంతవరకు చెప్పాను. నా ఓటు వినియోగించుకోవడానికి ఇందాక వచ్చాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోవాలని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వ శ్రీధర్ భారీ మెజార్టీ గెలవాలని అనుకున్నాను. ఇక్కడ రిజల్ట్ చూస్తే, ఆ యొక్క శాతాన్ని బట్టి చూస్తే వన్ సైడ్గా ఎలక్షన్ జరిగిపోయింది. అంటే NDA కూటమి అధికారంలోకి వస్తుందని, తగిన సమయం ఆసన్నమైంది, ప్లస్ వస్తుందని కూడా పూర్తిగా నిర్ధారణగా ఉంది. దీని యొక్క కృషి ఇక్కడ ఈ ఏరియాలో రాజంపేట, తిరుపతి, ఈ రైల్వే కోడూరు, బత్యాల చెంగల్రాయుడయ్య గారి కృషి చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఆయన ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఊపు, జనసేనకు మంచి ఊపు తీసుకొచ్చాడు. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంటు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే రాజంపేట నియోజకవర్గం సుగవాస బాలసుబ్రహ్మణ్య గారు, అరవ శ్రీధర్ గారు, అలాగే శ్రీనివాస్ అన్న గారు తిరుపతిలో, వీళ్ళందరూ కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని ఒక నిర్ధారణగా ఉంది. ఎలక్షన్ రిజల్ట్ చూస్తే వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్. ఎక్కడ 10 గంటల సమయంలో నేను పోలింగ్కు నా ఓటు చిన్నవరంపాటికి వెళ్తే అక్కడ ఓటు వేయడానికి వెళ్ళాను. అక్కడ చూస్తే ఎవరు కానీ ముఖాలు దిగేసుకొని సైలెన్స్ చెప్పారు. అంటే తెలుగుదేశం భారీ మెజార్టీతో, ఈ జనసేన, తెలుగుదేశం, BJP కూడా భారీ మెజార్టీతో గెలవబోతుందని అర్థమైంది. గల్ఫ్ దేశంలో మీరు చెప్పినట్టు నేను అక్కడ ఎంతోమంది నువ్వెందుకు నాయకుడు కాలేదు, నేను అందరినీ నాయకులు తయారు చేస్తే సార్, అదే మనం నాయకత్వం లక్షణ గుర్తింపు ఉంటుంది. ఎందరో నాయకులను తయారు చేసిన మాట వాస్తవం. గల్ఫ్ దేశంలో 1984 సిన్స్లో కాపు సంఘాన్ని నిర్మించాను, ఏర్పాటు చేశాను. అలాగే బత్యాల అసోసియేషన్ కానీ, కాపు సంఘం కన్వీనర్ కానీ, ది గ్రేట్ కాపు సంఘం గల్ఫ్ ప్రెసిడెంట్గా కానీ చాలా బాధ్యతలు నిర్వర్తించాను. అక్కడ చేసి కొంతమంది నాయకులు తయారు చేశాను. వాళ్ళు ఈరోజు గల్ఫ్ దేశం అంతా కూడా ఈరోజు ఎలక్షన్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి 70 lakhs పీపుల్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓటులో పాల్గొన్నారు. భారీ మెజార్టీ దిశగా గెలిపించడానికి వాళ్ళందరూ సహకారం ఇచ్చాను. అదే నాకు సంతోషం. నేను నాయకుడు కాదు, 10 మంది నాయకులు తయారు చేయడమే గ్రేట్. మీ ఊర్లో ఏమైనా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి మీరు ఏమైనా హెల్ప్ చేశారు? ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు జరిపారా? ఇక్కడ చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నేను చెప్పాల్సిన అవసరం చాలా వరకు తెలుసు. వరద బాధితుల గురించి బిందులు ఇవ్వడం కావచ్చు, ఊర్లో గ్రామ పిల్లలకు పుస్తకాలు కావచ్చు, ఇంకో సౌకర్యాలు చాలా మంది చేస్తున్నాం. పోస్ట్ ఆఫీసులు కట్టి ఏదో మా శక్తిగా చేస్తున్నాం. అవన్నీ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పత్తి సుబ్బారాయుడు అంటే ఏం చేస్తున్నాడు అనేది గ్రామంలో అందరికీ తెలుసు, నియోజకవర్గం తెలుసు. బయట కోవిడ్ దేశంలో పత్తి సుబ్బారాయుడు అంటే గల్ఫ్ కోవిడ్ దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఈ వ్యక్తి ఇలాంటి వాడే. మనం చేసే కార్యక్రమాలు మనం చెప్పుకోవడం అనవసరం, ప్రజలకే తెలుసు. ఇప్పుడు మీ చెంగల్రాయుడుకు అనుచరులు, మీరు ముఖ్య అనుచరులు, ఆయన అడుగుజాడలో నడిచే వ్యక్తి మీరు. చెంగల్రాయుడికి ఈ సందేశం ఏమిటి మీరు గురించి? ఇప్పుడు మీరు ఇంతకుముందు వెహికల్స్ వాళ్ళకి కొంచెం ఉన్నారు కదా, హ్యాండిక్యాప్లో వాళ్ళు వెహికల్స్ ఇచ్చారు, కొంచెం మాకున్న సమాచారం మాకు తెలుసు. వాటి గురించి నేను కొంచెం చెప్పగలుగుతారా? స్వచ్ఛందంగా ఇచ్చినట్టు వెహికల్స్ ఇచ్చారు కదా మీరు. అవన్నీ ఆయన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాను. వికలాంగులకు వెహికల్స్, అది ట్రాలీలు, వీల్ చైర్లు ఇవ్వడం కావచ్చు, ఇంకొన్ని కార్యక్రమాలు కావచ్చు. ఆయన కోవిడ్కి 3-4 పర్యావరణ అక్కడికి వచ్చినప్పుడు ఆయన మీటింగ్లు అరేంజ్ చేయడం కావచ్చు. ఆయన కూడా ప్రజలను ఉద్దేశించి చాలా కార్యక్రమం చేశాడు. వరద సమయంలో ఆయన ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశాడు. VCR అంటే ఆశామాసి అందే ఆయనకు నుంచి నేను ఒక పాట రాశాను, రిలీజ్ చేశాను. ఎందుకంటే ఉదయించిన సూర్యుడు, జగమెరిగిన రాయుడు, అలుపెరగని ఏదుడు, రణమెరిగిన ధీరుడని ఆయన పాటగా రాసి చేశాము.
ఆయన నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. ఆయనకు రాజంపేట మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్ కనిచ్చింటే భారీ మెజార్టీతో గెలిచేవాడు. కానీ కొంతమంది అసూయపరులు ఆయన టికెట్ ఇస్తే ఆయన ఎక్కడికో వెళ్తాడు, ఎక్కడ ఆయన స్థితి ఎక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తగిన ప్రాధాన్యత నీకు ఇస్తాము, నీకు చేస్తామన్నారు. ఇప్పుడు పార్టీ అధికారానికి వచ్చి ఆయన ఒక ముఖ్యమైన స్థానంలో, ఒక మంచి ప్రాధాన్యత స్థానంలో ఆయన కూర్చుంటాడు, ప్రజలకు ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయనకు దగ్గర ఉన్నట్టు పాలసీ విధానం ఏంటంటే ఆయన పక్కన నీలాగా ఎప్పుడైనా పోయి కూర్చోవచ్చు. ఏం మామ, ఏం తాత, ఏం చిన్నాయన అని ఆయనతో ఎలాంటి చేతులు కట్టుకొని నిలబడుకున్న అవసరం ఆయన దగ్గర లేదు. అంత ఫ్రీడంగా మనం ఆయన దగ్గర ఉండొచ్చు. అందుకు ప్రజలు ఆయన పూర్తి ఇంకితం అయిపోయాడు. కోడూరు నియోజకవర్గంలో జనసేన ముందు ఉన్న ప్రభావం చూస్తే ఎలా అనుకున్నారు, ఆయన ఎంటర్ అయిన తర్వాత ఒక ప్రభావం అనేది ఇక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. ఒక గ్రామంలోకి వెళ్తే 1-2 ఇళ్ళు తప్పితే మిగతాదంతా వన్ సైడ్గా ఆయనకు సంపూర్ణ మద్దతుగా ఆయన వచ్చారని. ఎక్కడైనా నేను మొన్న ఎర్రగొండపాటికి వెళ్తాను, నైట్ వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, మా ఊరికి అన్ని పరిస్థితుల్లో అడుపు తడుపు నువ్వు ఎప్పుడైనా సరే నువ్వే వస్తున్నావు, ఇల్లు సహాయ కార్యక్రమం చేసావు, ఒకరు చనిపోయినా, ఒకరికి ఏ చిన్న సమస్య జరిగినా అన్నిటికీ నువ్వు వస్తున్నావు. మాకు కష్ట సమయాల్లో బట్టలు ఇవ్వడం కానీ, దుప్పలు కానీ నువ్వు చూసావు. కానీ వాళ్ళ ఊరు 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కానీ మాకు ఏమి మా ఊర్లో కొంచెం అంత మట్టి లేదు, మమ్మల్ని ప్రారంభించలేదు. ఓట్లు అయితే వేసుకుంటున్నారు కానీ ఏం లేదని ఆయన సంపూర్ణ మద్దతుగా అన్ని ఈ కులం మతం భేదం లేకుండా, అందులో ఆయన కులాల మతాల భేదాలు లేకుండా ముందుగా ఇమిడిపోయాడు ప్రజల్లో. ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పుడు గెలుపుకు రాజంపేట, తిరుపతి ప్రాంతాల గెలుపు కారణం ప్రధానం ఆయన కృషి చాలా ఉందని నేను తెలియజేస్తున్నాను. ప్రజారాజ్యం పార్టీలో ముఖ్య రోల్ మీరు చేశారు. మీ చిరంజీవికి మీకున్న సన్నిహిత సంబంధాలు కొంచెం చెప్పగలుగుతారా? అన్నయ్య చిరంజీవి గారికి ఆఫీస్కి వెళ్తే ఆ రోజు మేమందరం మా ఫ్యామిలీకి అంతా వెళ్ళాం. ఆయన ఇట్లా చేపెట్టుకుని లోపల తీసుకెళ్ళాం. ఈ రోజు కూడా నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆయనకు ఒక ఆడియో చేశాను, ప్రజారాజ్యం, ప్రజల రాజ్యం, చైతన్య రాజ్యం, భౌతిక రావాలి, న్యాయ సామ్రాజ్యం కావాలి, ప్రజారాజ్యం అని ఒక పాట వేసి ఒక సాంగ్ చేసి పంపించాము. వాళ్ళు ఆ 6 సాంగ్స్ చేసి వెబ్సైట్లో ఆల్రెడీగా పేపర్లో, ఉర్దూ పేపర్లు అన్నీ ఆల్రెడీగా చేసేసారు. ఆల్రెడీ అన్ని న్యూస్ ఛానల్స్ ఆ రోజులు ఇచ్చారు. టీవీ నేను అన్ని ఛానల్స్ ఇచ్చాను. ప్రజాస్పందన.org వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో కూడా అన్ని పెట్టారు. అది చూసి ఆయన ఆల్రెడీ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి, అన్ని పార్టీ ఆఫీసులకి సీడీలు పంపించాను చేసేసి వాళ్ళ ప్రచారానికి. వండర్ అయిపోయాడు. ఎప్పుడైనా సరే నీకు ఎన్నో ఎన్ని అపాయింట్మెంట్ రగిట్టు రమ్మంటే ఈ రోజు కూడా పత్తి సుబ్బారాయుడు అంటే చిరంజీవి అన్న గారు తెలుసు. ఎప్పుడైనా సరే ఆయన అంటే అంత అభిమానం నాకు. ఆయన గురించి నేను చేశాను. ఆయన కానీ పార్టీ ఉంటే నేను ప్రజారాజ్యం పార్టీలో ఉండేవాడిని. లేదు కాబట్టి నేనే పార్టీ పెద్ద చెంగలాడే ఎక్కడుంటే నుండి అన్ని పార్టీ ఆఫీసులకి సీడీలు పంపించాను చేసేసి వాళ్ళ ప్రచారానికి. వండర్ అయిపోయాడు. ఎప్పుడైనా సరే నీకు ఎన్నో ఎన్ని అపాయింట్మెంట్ రగిట్టు రమ్మంటే ఈ రోజు కూడా పత్తి సుబ్బారాయుడు అంటే చిరంజీవి అన్న గారు తెలుసు. ఎప్పుడైనా సరే ఆయన అంటే అంత అభిమానం నాకు. ఆయన గురించి నేను చేశాను. ఆయన కానీ పార్టీ ఉంటే నేను ప్రజారాజ్యం పార్టీలో ఉండేవాడిని. లేదు కాబట్టి నేనే పార్టీ పెద్ద చెంగలాడే ఎక్కడుంటే ఆయన అడుగులా నేను. రూపానంద రెడ్డి, అరవ శ్రీధర్ గారిని ఇవన్నా కలిశారా, కలవబోతారా? నేను వాళ్ళని ఇంకా కలిసలేదు. కలసాలని అనుకుంటున్నాను, కలిసి మాట్లాడతాను. రూపానంద రెడ్డి అన్నగారు చాలా మంచి వ్యక్తి, నేను బాగా విన్నాను. మంచి పనులు చేశాడు. ఆయన కృషి కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా కష్టపడారు. దానికి తోడు వాళ్ళ ఫౌండేషన్ తరఫు చాలా వరకు చాలా మందికి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. అటువంటి వాళ్ళు నాకు సహాయ కార్యక్రమాలు చేసే వ్యక్తి అంటే నాకు ఎంతో ఇష్టమైన. ఆయన దగ్గరికి కలిసి మాట్లాడుతున్నాను. ఆయన గురించి కూడా ఆయనకు ఒక సన్మానం చేయడానికి ఒక వస్తువుగా తీసుకుని వచ్చి పెట్టున్నాను. పెద్ద చెంగలాడ ఆధారాలను వెళ్ళి ఆయనకు ఒక సన్మానంగా చేసి ఆయన పలికించి వస్తాను. నాకు సమయం లేదు, లాంటి పోయి వచ్చేవాడు. ఇప్పుడు ఎలక్షన్ బిజీ 3 days ఎలక్షన్, వాళ్ళు ఫుల్ బిజీలో ఉంటారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర పోలేదు. కానీ ఆయన కృషి చాలా ఉందని మాత్రం నేను చెప్పగలను. ఏసీఎఫ్ గురించి చెప్పండి. ఏసీ చిరంజీవి ఫెడరేషన్ గురించి దాంట్లో నేను మొట్టమొదటి వ్యక్తిగా చిరంజీవికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని వాళ్ళకి తెలుసు. ప్రతి ప్రోగ్రాం ఆయన బర్త్డే కావచ్చు, కోవిడ్ ప్రోగ్రాం కావచ్చు, చాలా సహాయ కార్యక్రమం ఎన్నో చేశాను. వాళ్ళు నన్ను గౌరవ హానబుల్ ప్రెసిడెంట్గా వాళ్ళు ఎన్నుకున్నారు. దాంట్లో ఈ రోజుకి ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేసినా ఆయనకు నేను చేస్తుంటాను. ఎంతోమంది ప్రోత్సహిస్తుంటాను. ఎన్ని దేశాలకు ఎన్నుకున్నారు? గల్ఫ్ కంట్రీస్. ఇంకా నేను నెక్స్ట్ ఫ్యూచర్లో గల్ఫ్ కంట్రీస్ అన్న దుబాయ్, బహ్రెయిన్ కూడా వెళ్ళాలి. కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నాను. నేను కోవిడ్ ఇంకా గల్ఫ్ దేశాల నుంచి నేను రిటైర్డ్ అయ్యి ఒక 1 yearలో ఆఫ్టర్ 1 year లోపల వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చినా కానీ ఆయన యొక్క సేవా కార్యక్రమాలు మాత్రం ఆపేదాన్ని. పవన్ కళ్యాణ్ గురించి గల్ఫ్లో మొట్టమొదటిసారిగా జెండా ఎగరేశారు మీరు, జనసేన. మీకు ఆ ఫీలింగ్స్ ఎట్లున్నాయి సార్?
నేను చిరంజీవి ప్రజారాజ్యం పోయినప్పుడు ఆ పాట చేసినప్పుడు నేను దిగమింగుకున్నా కొన్ని బాధలు. ఈయన ఎప్పుడైతే జనసేన అని రాకముందే నేను ఒక జనసేన లేకపోతే జనసైన్యము ఏదో పార్టీ పెట్టబోతున్నాను అని చెప్పి జనసేన అని ఒక ఫేస్బుక్ ఓపెన్ చేశాను. నా ఫేస్బుక్లో ఓపెన్ చేసిన జనసేన ఆయన పార్టీ పెట్టేశాను. అలాగే వచ్చేసింది. ఓకే, ఎక్సలెంట్గా వచ్చేసింది. ఎక్సలెంట్. నేను అన్నయ్య చిరంజీవి గారిని అన్నారు, ఈ వ్యక్తి ఈవిడని తెలిసి ఆయన యొక్క జనరల్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు గారితో సంప్రదించడం, నాకు ఫోన్ చేయడం, బడే బాబురావు గారు నాకు రాజకీయ గురువుగా ఆయన నాకు పరిచయము. ఆ పార్టీ ఆఫీసులో అప్పుడు ఉన్నటువంటి శ్యామల గారు, మహేష్, చాలామంది నాకు లింక్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు పార్టీ ఆఫీస్కి అన్నదినం ఫోన్ చేసి మాట్లాడినవాడిని. ఆ సమయంలో ఆయన రోజు నన్ను తలుచుకునేవాడు చిరంజీవి గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తిరిగి వచ్చాడు కదా పార్టీకి, ఆయనకంటూ ఏమైనా చేయాలని చెప్పి నేను కోయట్లో జనసేన ఎన్ఆర్ఐ సేవా అసోసియేషన్ అని ఒకసారి నేనే ఇండియా అంబాసిడర్కి వెళ్ళి నేను రిజిస్ట్రేషన్ చేసి పెట్టాను. దానికి రామచంద్ర నాయక్ అనే అబ్బాయిని ప్రెసిడెంట్గా, మా దండు చంద్రశేఖర్ అతన్ని జనరల్ సెక్రటరీగా, ఉపాధ్యక్షుడిగా పగడాల అంజన్ కుమార్ని ఇంకా కొంతమంది సభ్యులతో కలిపి నేను అసోసియేషన్ తయారు చేశాను. అది దాన్ని బేస్ చేసుకొని చాలామంది జనసేన పార్టీ కోయటని, జనసేన అదని, జనసేన టీంని కూడా తయారు చేశాను. నేను జనసేన టీం లీడర్ నేనే. దాన్ని జనసేన టీం చేసి ఏ సెలబ్రేషన్ లేకుండా భారీ ప్రజలతో ఒక గొప్ప మీటింగ్ని ఏర్పాటు చేశాను. అది ఎక్కడికో గల్ఫ్లోకి చొచ్చుకొని బాగా వెళ్ళిపోయింది. వీళ్ళు ఇలా చేస్తున్నారు గల్ఫ్ అని చెప్పి చాలామంది దుబాయ్ వీళ్ళంతా కూడా చాలామంది ఎక్కువ ఆ గల్ఫ్ అంతా రాసుకోపోయింది. నేను పవన్ కళ్యాణ్ దగ్గర నేను పోను. ఇంకా ఆయన గురించి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము, మంచి ఇది చేస్తాము. ఈరోజు ఈ గెలుపు కోసం నేను చేసి వీళ్ళందరూ వచ్చి పనిచేస్తాను, నాకు సంతోషం ఉంది. ఆయనే ఎప్పుడైనా ఫలానా ఈ వ్యక్తి సుబ్బరాయుడు అంటే ఎవరని పిలిస్తే ఆ రోజు నేను పోయి కలిసి అందాక అవసరం లేదు. నేనేదో కావాలి ఆయన దగ్గర పడి నాకేదో పదగాని నేను అనుకోవడం లేదు కదా. మంచి వ్యక్తి, ముక్కుసూటి వ్యక్తి, పౌరుషమైన వ్యక్తి, కాబోయే ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడంటే కాస్త వెనకముందు నేను చెప్పలేను. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి బత్తాల చెంగల్రాయుడు గారికి రాజంపేట టికెట్ ఇవ్వలేదు. రైల్వే కోడ్ నియోజకవర్గం ప్రజలు బాధపడ్డారు. దాంట్లో మీరు సోషల్ మీడియాలో ఓపెన్గానే సోషల్ మీడియాలో మీరు చాలా బాగా సపోర్ట్ చేయడం జరిగింది బత్తాల చెంగల్రాయుడు గారికి. మాట్లాడు దానిపైన నేను సోషల్ మీడియా ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఆయన గురించి. ఎందుకంటే సోషల్ మీడియాలో నేను ఎందుకు మాట్లాడినా అంటే ఇంకా ఎక్కువ మాట్లాడాల్సింది, కానీ ఆయన కొన్ని విషయాలకు ఏమన్నా అనుకుంటారని నేను మాట్లాడలేదు. ఆయనకి ఎందుకంటే రాజంపేట నియోజకవర్గంలో 30-40 వేల ఫేక్ ఓటర్స్ని ఆయన తీసి పారేశాడు. 30-40 మామూలుగా 30-40 వేల ఫేక్ ఓటర్ తీశాడు. ఒక క్యాడర్ని తయారు చేశాడు. ఎలక్షన్లో ఒక టీంని తయారు చేశాడు. మాకు కోవిడ్ నుంచి వచ్చేటప్పుడు ఒక లిస్ట్ రాసుకొని చెప్పాడు. 3 ఇండిగో ఫ్లైట్లు పంపిస్తానని చెప్పాడు. ఇండిగో ఫ్లైట్లో మనకి ఇక్కడ ప్రచారానికి కానీ మనకి ఎలక్షన్ ఓడేది జరిగింది, మన వాళ్ళందరినీ కూడా కోవిడ్ తీసుకురా చెప్పి నాకు లిస్ట్ తయారు చేశాడు. నేను లిస్టు రాసుకుంటున్నాం. ఈ తరుణంలో ఆయన టికెట్ ఇవ్వడంలో నేను పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యాను. చాలామంది గురయ్యారు. అద్దెపల్లి ప్రతాప్ రాజు వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళ తమ్ముడు చిన్న వీళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. నేను కూడా నిరుత్సాహానికి గురయ్యాను. లేకపోతే ఒక 3 ఫ్లైట్లు 900 మంది 1100 మందిని ఫ్రీగా టికెట్లు ఇస్తాను ఆయనే. ఫ్లైట్లో ఫ్లైట్లో ఎక్కిచ్చేసాయి. నేను లిస్ట్ రాసి పేరు ఇచ్చేసి ఎక్కిచ్చేసే ఫ్లైట్లు. అంత కృషి చేసి ఆయన మామూలుగా చేయలేదు. 4-5 పర్యాలు నేనే ఆయన కోటికి పిలిపించాము. వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంతో రాజంపేట నియోజకవర్గంలో గెలవడానికి చాలా బలోపేతం చేశాడు. ఆడడం మామూలుగా చేయలేక అస్సలు పోలింగ్ జనసేన తెలుగుదేశం జెండా పట్టుకోవాలంటేనే ఆడ భయపడేవాళ్ళు. అలాంటిది ఆయన నేనున్నాను మీకు అని ఫుల్ సపోర్ట్ ప్రజల్లో ఒక భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి అక్కడ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ లేకుండా మొదటిసారిగా రాజంపేటలోనే మంచి ధైర్యం తీసుకుని ఆ ఊపు రాష్ట్రం అంతా వచ్చేటట్టుగా కారకుడు కూడా బీసీఆర్ అనే నేను చెప్తాను. అందుకు దానికి నేను టికెట్ ఇద్దని నేను నిరుత్సాహపడాను. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ ఆయన పార్టీకి కట్టుబడి పార్టీ యొక్క చంద్రబాబు నాయుడికి యొక్క మాట ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా నీ యొక్క అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పి ఇక్కడ మాట ఇచ్చాడు. విస్తృతంగా ప్రచారం చేశాడు. చాలా కష్టపడాడు ఆయన. మొన్న నేను వచ్చిన రాత్రి నైటు 12 గంటలకు ఉంటున్నాడు విజయవాడలో ఎర్రగొంటకోట. 12 గంటల నైటు. మళ్ళీ ఆయన ఎన్ని గంటలకు ఇంటికి పోతున్నాడు. మళ్ళీ 5 గంటలకు ప్రత్యక్షం ఉంటున్నాడు. ఆయన యొక్క పట్టుదల అనేది మామూలు విషయం కాదు కదా. ఆయన ఈ ఎలక్షన్లో చాలా కృషి చేశాడు. ఆయన కృషి మరవలేదు మామూలు విషయం కాదు. ఒక తిరుపతిని, మైదుకూరును, పొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కోడూరు ఈ ప్రాంతాలందరికీ కూడా ఆయన యొక్క
క్యాడర్ ఉన్నారు అందరినీ ఆ ప్రభావం అనేది ఆయన ప్రభావంగా ఇంట్లో కూర్చుంటే ఈ ప్రాంతం అంతా దెబ్బతినేది. భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి అక్కడ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ లేకుండా మొదటిసారిగా రాజంపేటలోనే మంచి ధైర్యం తీసుకుని ఆ ఊపు రాష్ట్రం అంతా వచ్చేటట్టుగా కారకుడు కూడా బీసీఆర్ అని నేను చెప్తాను. అందుకు దానికి నేను టికెట్ ఇద్దని నేను నిరుత్సాహపడాను. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ ఆయన పార్టీకి కట్టుబడి పార్టీ యొక్క చంద్రబాబు నాయుడికి యొక్క మాట ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా నీ యొక్క అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పి ఇక్కడ మాట ఇచ్చాడు. విస్తృతంగా ప్రచారం చేశాడు. చాలా కష్టపడాడు ఆయన. మొన్న నేను వచ్చిన రాత్రి నైట్ 12 గంటలకు ఉంటున్నాడు జనవాడలో ఎర్రగొంటకోట. 12 గంటల నైట్ మళ్ళీ ఆయన ఎన్ని గంటలకు ఇంటికి పోతున్నాడు. మళ్ళీ 5 గంటల ప్రత్యక్షం ఉంటున్నాడు. ఆయన యొక్క పట్టుదల అనేది మామూలు విషయం కాదు కదా. ఆయన ఈ ఎలక్షన్లో చాలా కృషి చేశాడు. ఆయన కృషి మరవలేనిది మామూలు విషయం కాదు. ఒక తిరుపతిని, మైదుకూరును, పొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కోడూరు ఈ ప్రాంతాలందరికీ కూడా ఆయన యొక్క క్యాడర్ ఉన్నారు అందరినీ ఆ ప్రభావం అనేది ఆయన ప్రభావంగా ఇంట్లో కూర్చుంటే ఈ ప్రాంతం అంతా దెబ్బతినేది. కానీ ఆయన అట్లా చేయాల టికెట్ ఇవ్వకపోయినా కానీ అందరికీ చేస్తామని చేశాడు కూడా. చాలా ప్రయత్నం చేసి మంచి కాప్ అసోసియేషన్ 1984లో స్థాపించారు. అప్పటి నుంచి ఆ కాప్ అసోసియేషన్ ఎట్లుంది, దాని తర్వాత మీ అసోసియేషన్ వల్ల ఎట్లా ఏ విధంగా జనాలకు ఉపయోగం? ఆ కాప్ అసోసియేషన్లో నేను ఆ రోజు స్థాపించిన కాప్ అసోసియేషన్లో ఇక్కడ చాలా కాప్ అసోసియేషన్లు ఏర్పడింది. దానికి నేను సంతోషపడేటంటే నన్ను చూసి వీళ్ళందరూ చేశారు కదా, వాళ్ళు ఏదో సహాయ కార్యక్రమం చేస్తున్నాం కదా, అది నాకు గర్వంగానే ఉంది. నాకు దాని విషయంలో నాకు చాలా ఎంతోమంది కాపు అసోసియేషన్ పుట్టుకొచ్చారు. ఇప్పుడు అందరినీ ఒక్క తాటి మీదకి రావాలని చెప్పి ప్రవాస్ కాపం అని పెట్టి జీలకర్రమూర్తి ప్రెసిడెంట్గా ఉంటున్నాడు. దాని ప్రవాస్ కాపంలో మీరందరూ కలిసి ప్రవాస్ కాపంలో ఉన్నారు. దానికి కన్వీనర్గా నేనే పనిచేస్తున్నాను. ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు నేను అక్కడి నుంచి చాలా కాలం కొంత బాధ్యతలు చేశాను. ఇప్పుడు నాకు కొన్ని పనులు ఉన్నాయి, ముందులాగా పాల్గొనలేకపోతే కానీ వర్క్ అయితే చేస్తున్నాం. జనసేన ఇన్ఛార్జ్ కోడూరు ఇన్ఛార్జ్ తాతంశెట్టి నాగేంద్ర కువైట్కు సందర్శించాడు. అటువంటిప్పుడు ఏమన్నా కొన్ని చర్చించారు అక్కడ ఏమైనా విషయాల గురించి? నాతోనే వచ్చాడు. మేమే పిలిపించింది, నేను మురళి పిలిపించాము. వచ్చాడు, మాతో కలిసినాడు. అక్కడ ఆయన పార్టీ బలోపేతం కోసం చాలా పని చేశాడు. నాగేంద్ర కూడా చాలా పార్టీ బలోపేతం కోసం వచ్చాడు. చాలామంది ఒక క్యాడర్ తయారు చేశాడు. అందరూ అతని కూడా జనసేన విషయంలో అతని పాత్ర కూడా చాలా బాగానే ఉంది, చేశాడు. నాకు మంచి క్లోజ్. నేను చూసిన తర్వాత అతనితో ఒక రోజు కూడా కలిసి మాట్లాడాలి. క్యూజీలో ఉన్నాడు, వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. అవకాశం దొరికితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడితో కలిసే అవకాశం దొరికితే తప్పకుండా కలుస్తారా? ఎప్పుడైనా ఈ అవకాశం అనేది కల్పిస్తే మీకు కల్పించి నేను నేరుగా పోవాలనుకుంటే ఆయన దగ్గర నేను పోగలుగుతాను. అది కాదు, ఒకవేళ నాకు ఇప్పుడు సమయం ఉంటే ఒకసారి కలిసి కూడా మాట్లాడి వస్తాను. లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో కలిసి మాట్లాడతాను. ఆయన గురించి ఇంకా ఇప్పుడేమైంది, ఇప్పుడు ఆయన 21 సీటు మాత్రమే కదా ఏర్పాటు చేశాడు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను ఇదే చెప్తాను ప్రతి ఒక్కరికి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించింది. 21 సీట్ని కానీ గెలిపిస్తే అవసరమైతే ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడే కావచ్చు. ఎందుకంటే అవచ్చు, ఒకవేళ ముఖ్యమంత్రి కావచ్చు. ఎందుకంటే ఒక అవసరాలు అటువంటి ఏర్పడవచ్చు. కానీ ఆయన ఏమన్నాడు, నాకు ముఖ్యమంత్రి పదవి కాదు, నాకు ఇది కాదు, స్టేట్ డెవలప్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఆయన కొద్దిగా నాకు పదవి ముఖ్యం కాదు, స్టేట్ డెవలప్ కావాలా, రాష్ట్రం అభివృద్ధి కావాలా, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, అది ముఖ్యమని చెప్పి నాకు 21 సీటే చాలు, నాకు ఆయన తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయంగా నేను భావిస్తాను. ఇక్కడ మీకు స్వచ్ఛంగా మీ ఫాదర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ఈ ఊర్లో కొన్ని స్వచ్ఛందంగా మీరు సేవలు చేశారు. కానీ ఆ విగ్రహాన్ని కొంచెం ఇబ్బందికరంగా చేశారని కొన్ని వార్తలు వచ్చాయి. దాని మీద మీ అభిప్రాయం? వారవలేను వాడు, ఇతనికి మంచి పేరు వస్తుంది. వాళ్ళకు నిజంగా మంచి మనసు అనేది ఉంటే అలాంటి పనులు చేయరు. ఒక తండ్రికి విగ్రహం పెట్టాడంటే అతను తండ్రిని ప్రేమిస్తున్నాడు. మనం కూడా మన తండ్రిని ప్రేమిస్తాం, మనం మన తండ్రిని బాగా చూస్తాం, అతను చూసి మనం నేర్చుకుందామనే ఆలోచన వాళ్ళకి రావాలి. అంటే వాళ్ళ ఉద్దేశం మా తండ్రికి, వాళ్ళ తండ్రికి మంచి చేసిన మన తండ్రికి మనం చూడాలనేది ఒక నిదర్శన రావాలని అది వాళ్ళు పుట్టాలి. వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. నా ఉద్దేశం వాళ్ళకి తెలివి తక్కువ, ఈర్షపరులు, అటువంటి వాళ్ళ గురించి నేను పెద్దగా పడుచుకోలేదు. నా విద్యాభ్యాసం ఈ ఊర్లోనే 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. నెక్స్ట్ ఓవులవారిపల్లెలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. మా హెడ్ మాస్టర్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అక్కడ.
నాకు మొన్న పోయి గంగరెడ్డి సార్కి అందరికీ సన్మానం చేస్తాను. ఆయన మొన్న దురదృష్టం చనిపోయాడు గంగరెడ్డి సార్, రాకేష్ సార్ అన్నారు. ఈరోజు రేపు ఆయన తీరిపోయారు. ప్రజలకు సేవ చేయాలనే గుణం మీకు ఎప్పుడు, అది భగవంతుడు ఏదో పుట్టించాను. ఎప్పుడు కలిగింది? ఎప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు కూడా ఎవరైనా ఎక్కడ దారిలో పోతా ఉన్నా కానీ ఏదైనా ఒక చిన్న అవసరం అయితే ఆయనకి ఏదైనా ఎత్తుకోమంటే ఏదైనా వస్తువుని మోసుకొని తీసుకొచ్చి ఏదైనా వస్తే ఏదైనా పెట్టుకొని ఆయన అంటే పలికేవాడు. నేను పుస్తకాలు సంచి పక్కన పెట్టి కూడా తీసుకొచ్చి అది. తర్వాత కోవిడ్ గల్ఫ్ ఫస్ట్లో పోయినప్పుడు ఈ ఆడవాళ్ళు అందరూ వచ్చింటారు, వాళ్ళందరికీ ప్రతి వారం పోతే ఒక 10 లెటర్లు ఇస్తారు. 10 లెటర్లు రాయడం, వాటి స్టాంపులు నేనే వేసి రిజిస్టర్ ఇంటికి పంపించడం, వాళ్ళు చెక్కులు తీసుకెళ్ళి వాళ్ళకైనా ఇంటికి వచ్చే వస్తువులు వాళ్ళు టెలిగ్రామ్ చేయడం, అలాంటి కార్యక్రమం చేసినాం. అప్పుడు మాలి అనే సిటీ ఏరియాలో ఎవరు నడుపుకుంటా వచ్చి అన్న నాకు ప్రాణం బాగాలేదన్నా ఇంటికి పోతున్నానంటే నాకు భాష అని ఒక ఆయన ఉన్నాడు, చనిపోయాడు అక్కడ. భాష చాలా మంచి వ్యక్తి, బద్వేల చాలా మంచివాడు. ఆ భాష నాతో నాది నాగరాజు అని వచ్చేవాడు, నన్ను పిలిచేవాడు. నాగరాజు అని ఏమయ్యే భాష మారి నా చేపట్టినట్టు అది తిరిగితే ఎవరు నా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి 5 ఏదో 10 డబ్బులు ఇచ్చి వాళ్ళ టికెట్కి సహాయం చేశాను. అక్కడి నుంచి కూడా కొంచెం అలా చేస్తూ కాపు సంఘం అని పెట్టాము. కాపు సంఘం బలి సంఘం అని పెట్టాను. బలి సంఘం పెడితే సత్యనారాయణ గారు అని ఒక ఆయన అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆయన, మా అన్నకు ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో కలిసి మీరు మీ పక్క బలిజలు అంటారు, మా పక్క కాపు అంటారు, బలిజ కాపు అని పెట్టు అని చెప్పి ఆయన సూచన ఇచ్చాడు. ఆయన నుంచి బలిజ కాపు అనే సంఘాన్ని పేరు పెట్టండి. మీ బలిజ కాపు సంఘం ప్రజల్లో మీ బలిజ కాపు సంఘాలకే ఉపయోగపడింది, లేకపోతే ప్రజలందరికీ ఉపయోగపడింది? అందరికి ఉపయోగపడింది. ఎందుకు మనిషి చనిపోయినా, ముస్లింలు చనిపోయినా, ఇంకొకరు చనిపోయినా, అదర్ స్టేటు తమిళనాడులో జరిపినా, గుజరాత్లో జరిపినా, రాజస్థాన్లో జరిపినా అందరికి కూడా ఉపయోగపడింది. చనిపోయిన రెడ్డి వాళ్ళు పంపించిన అందరికీ ఉపయోగపడింది. అందరికీ భోజనం పెట్టాను. ఇప్పుడు రెడ్డి సమాజం, కాపు సమాజం, బ్రాహ్మణ సమాజం, ఈ కొన్ని అదే పనిగా ఈ తిరుమలలో కానీ కొన్ని దేవస్థానాల్లో కూడా ఉన్నాయి. అక్కడ వేరే వాళ్ళు పోతే రాలేదు, వాళ్ళని అందరిని ఇచ్చి అందరిని సన్మానం చేసేది. మళ్ళీ వనభోజనానికి అందరినీ అన్ని జాతులు వాళ్ళని అందరినీ పిలిచి కూడా సన్మానం చేసేవాళ్ళు. అందరినీ పిలిచాం. కొంతమంది తెగించి మాట్లాడారు, కాపు సంఘం అని చెప్పి మీరు వేరే వాళ్ళని పిలుస్తున్నారంటే వాటికే అందరిని పిలుస్తున్నారు. కాపు సంఘానికి అదర్ వాళ్ళను ఒక ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే వనభోజనం కానీ ఉగాది సంబరాలు లాంటి వాళ్ళు మేడం మల్లికార్జునుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, బెంచారు కావచ్చు, ఇంకొకరు ఆకుల గదులు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము అటువంటి ఆహ్వానం వాళ్ళకు చీఫ్ గెస్ట్గా పిలిచి గౌరవం చేశాం. అంటే కులము మతం భేదం అనేది లేకుండానే చేశాం. రైల్వే కోట నియోజకవర్గంలో కొన్ని చాలా నిరుపేద కుటుంబాలు, గ్రామాలు ఉంటాయి. మేము కూడా ఏం చేస్తామంటే అలాంటప్పుడు మాకు తోచిన సాయం ఏ విధంగా ఉంటుందంటే మేము వాళ్ళ దగ్గర తీసుకొని అంత ఇవ్వటము, నెలకు సరిపడే బతిని ఇవ్వటము, ఆరోగ్య రకం అయితే మా తోచిన మెడికల్ వాళ్ళని తీసుకొని ఇవ్వటం, బ్లడ్ టెస్ట్ చేయటం అట్లా చేస్తాం. మేము పత్తి సుబ్బరాయుడు గారిని విన్నవించేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా మాకు చేదోడు వాదోడుగా మీరు రైల్వే కోట ప్రజలకు ఉండగలరా? ఫ్యూచర్లో నేను కోవిడ్లో గల్ఫ్లో ఉన్నంత వరకు ఇంకో కొన్ని సహాయ కార్యక్రమాలు ఉన్న కొంత ఇప్పుడు కొన్ని అభిమాన కార్యాలు ఉన్న కొన్ని కార్యక్రమాలు ఉన్న కొన్ని చాలా వరకు కొన్ని ఇప్పుడు మనిషికి ఎల్లకాలం ఒక ఓపిక ఉండదు. మేము చేయవలసినంత చాలా వరకు చేశాను. ఎంతోమంది నాయకులు తయారు చేశాను, వాళ్ళు ఎంతోమంది ముందుకు వెళ్ళారు, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు, ఎన్నో అసోసియేషన్లు ఈ జనసేనలు అని చేస్తుంటే అది నాకు సంతోషం. ఒక అతను వచ్చి ఇదే గాడిగా నీవు ఏం చేస్తావు, ఇప్పుడు నీకుండా చాలామంది తయారయ్యారు, ఇవన్నీ నీకు మంచిదే కదా అంటే నాకు సంతోషంగా ఉన్నాను చెప్పిన. నువ్వు చెప్పినట్టు రేపు ఇంకా కోడలు లేని పనులు అంటే ఆల్రెడీ చాలా పనులు చేశాను. అంటే మా శక్తి వరకు, నా వినంత వరకు అంతే పెద్దగా నేను చేస్తానని మాత్రం చెప్తున్నాను, చేస్తాను. ఈ ఊరికి కూడా ఒక సంఘం ఏర్పాటు చేశాను, మా ఊరికి. కానీ ఆ సంఘంలో పేరు ముఖాముఖి కార్యక్రమం. సార్ ఇంకొక ఇప్పుడు ఉండే యువత ఒక సంఘం పెట్టి సంఘంలో ఉండే క్రమశిక్షణ, సంఘంలో ఏ విధంగా చేయాలనేది అంత లేదు సార్. అంత ఆలోచన ఒక తాటిపైకి రావడం లేదు. కాబట్టి పెద్దవారు చెప్తే దాన్ని పెడచవన పెట్టి వదిలేస్తున్నారు తప్ప చాలా చోట్ల సార్. ఇప్పుడు మేము కూడా కొన్ని ట్రస్టులు స్థాపించాం, కానీ అది అంతంత నా పేరుకే ఉన్నాయి, దానివల్ల ఉపయోగాలు అయితే లేవు. ఇలాంటి వాళ్ళ సేవ
రైల్వే కోడరు ప్రజలకు కావాలా, తర్వాత గల్ఫ్ దేశాల్లో బాధపడుతున్న చాలామంది అక్కడికి పోయి ఈజా లేక అకామా అయిపోయి పాస్పోర్ట్లు కుదవబెట్టుకొని పాస్పోర్ట్లు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోయి అట్లా ఏదన్నా ఉంటే మీ సహాయం వాళ్ళకు కూడా ఉండాలని, రైల్వే కోడరు ప్రజలకు కూడా మీ ద్వారా సహాయం పొందాలని మేము అనుకుంటున్నాం సార్. అలా ఎవరన్నా మీ దృష్టిలోకి వచ్చినప్పుడు నా ఫోన్ నెంబర్ మీకు ఉంది, మీరు ఫోన్ చేయండి. మేము వాళ్ళకి క్లియరెన్స్ చేసి వాళ్ళ ఇంటికి పంపించిన చాలా పంపిస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం పంపిస్తాం. అది మాత్రం ఆ సహాయం మేము ఉన్నంత వరకు చేస్తాం. ఎందుకంటే మేము ఎంబాసీకి పోవడం కావచ్చు, ఇంకొకటి ఒకవేళ వెనకబెట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చి కానీ ఎంతోమందికి ఇచ్చాం చేస్తాం. అంటే అలాంటి వాళ్ళకి ఎక్కువ చాలామంది ఉంటారు. మీరు కేవలం ఇప్పుడు ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉంది, ఇప్పుడు అంత దీనస్థితిలో పడేవాళ్ళు ఎవరు లేదు. ఎంత ఇదైనా టికెట్ సంపాదించడం అంత లేదు. ఎవరో ఒకరు ఉండొచ్చు, ఇప్పుడు ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళు మేము అయితే తప్పకుండా చేసి పంపిస్తాం. చాలా కోవిడ్లో మీరు చేసిన జాబ్ దాని గురించి వివరం చెప్పండి సార్. నేను కువైట్ నా జాబ్ ఏ కంపెనీలో చేస్తారు ఏంటి? నేను ఒక స్పాన్సర్, మా కువైట్ ఆయన ఒకే ఒక స్పాన్సర్. రియల్ ఎస్టేట్, బిల్డింగ్లు, రెంట్లు, కలెక్షన్, దానికి మెయిన్ ఇన్ఛార్జ్ నాకు ఆయన వకాలా ఇచ్చాడు, అంటే పవర్ ఆఫ్ ఇచ్చాడు. దానికి నేను ఆయన కలెక్షన్ కావచ్చు, రెంట్ ఇవ్వడం కావచ్చు, లేదు కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ చేపిస్తాను. నేను ఇది చెప్పుకోండి. ఫస్ట్ ఫాడంలో ఆయన ఇంట్లో 8 మాసాలు వాళ్ళ ఇంట్లో పనిచేశాను. కష్టపడింది ఎవరు పైకి రారు, కష్టపడిన చేసిన తర్వాత ఆయన బిజినెస్ పరంగా ఆయన షేకులు కప్పుటప్పుడు అలాంటిది సూట్ కేసులు అలాంటివి బిజినెస్ పరంగా ఉంది. ఆ అంగళ్ళకి ఉదయం తీసుకుంటూ మళ్ళీ సాయంత్రం ఆయన దొరకొని ఇచ్చేవాడు. అలా బిజినెస్ పరంగా చేస్తూ కార్పెట్స్తో అమ్మేదాంట్లో కర్టెన్స్, సోఫాలు అన్నీ ఉన్నాయి. ఆ బిజినెస్ పరంగా అక్కడ దింపాడు. దాంట్లో నాకు ఎక్కువ అనుభవంగా బిజినెస్ బయింగ్ అండ్ సెల్లింగ్లో మంచి అనుభవాన్ని తీసుకున్నాను. నన్ను బేసిక్గా ఎంతోమంది వచ్చారు పోయినారు, అందరూ ఆయన ఎంతోమంది వందల మంది వెళ్ళిపోయారు. కానీ నేను ఇప్పటికి కూడా ఆయన దగ్గర ఉంటున్నాను. ఆయన దగ్గర ఆయన పెద్ద ఆయన చనిపోయాడు. వాళ్ళ కొడుకులు మెయింటైన్ చేసాను. అన్నీ రియల్ ఎస్టేట్ అన్నీ కొద్దిగా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను వాళ్ళ దగ్గర అదే కంటిన్యూ, అదే సెట్, అదే జీతం కంటిన్యూ అక్కడే ఉన్నాను. వాళ్ళే అపార్ట్మెంట్ ఇచ్చారు, అదే ఇచ్చారు. సార్ నమస్తే సార్. జిఆర్టీవీ న్యూస్ తెలుగు ఫస్ట్ ఇంటర్వ్యూ పత్తి సుబ్బరాయుడు లాంటి గొప్ప సేవాగుణం అన్న వ్యక్తితో మేము చేయటం చాలా సంతోషం సార్. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తానండి. మనం సమాజంలో సమాజానికి మేలు చేద్దాం. చేతనంత వరకు సమాజానికి మేలు చేస్తే అది మనం ప్రకృతిని కాపాడుతుంది, మనం కాపాడుతుంది. సమాజానికి మనం మేలు చేస్తే అది మనకు మేలు చేస్తుంది. అంతే. ఏ ఉద్దేశంతో అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. నమస్కారం.